హాయ్ ఫ్రెండ్స్ 2024 ఐపీఎల్లో నెక్స్ట్ మ్యాచ్ అనేది లక్నో సూపర్ జైంట్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరగబోతోంది. ఈ మ్యాచ్ రెండు టీమ్స్కి చాలా ఇంపార్టెంట్. మరీ ముఖ్యంగా ముంబై ఇండియన్స్కి టోర్నమెంట్లో నిలబడాలి అంటే ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సిందే. ఇక లక్నో సూపర్ జైంట్స్ విషయానికి వచ్చాము అంటే అలా చెన్నైని ఓడించి మంచి ట్రాక్లో వెళ్తున్న వాళ్ళకి రాజస్థాన్ మంచి గట్టి షాక్ ఇచ్చిందనమాట. అయితే ఈ మ్యాచ్ ఎకానా స్టేడియం జరగబోతోంది. ఇది వాళ్ళకు కొంచెం కలిసి వచ్చే అంశం అనమాట. అయితే రెండు టీమ్స్ ఎటువంటి ప్లేయింగ్ ఎలెవెన్తో వస్తాయి. అయితే దానికన్నా ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. మన తెలుగు బస్ యూట్యూబ్ ఛానల్లో జెర్సీ గివ్ అవే జరుగుతోంది. తప్పకుండా తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కామెంట్ సెక్షన్లో మీరు ఏం చేస్తారు అంటే మీ నేమ్, మీ ఇన్స్టా ఐడి, మీ ఫోన్ నెంబర్ని పోస్ట్ చేయండి. ప్రైవసీకి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆ కామెంట్స్ నాకు మాత్రమే కనిపిస్తాయి. మీ డేటా ఎక్కడికి వెళ్ళదు. నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి జెర్సీ విన్నర్స్ని అందరినీ కాంటాక్ట్ అవ్వను. మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి జెర్సీని మీకు పంపిస్తాను అడ్రస్ తీసుకొని. అండ్ అలాగే మెయిన్ ప్రిడిక్షన్ కోసం తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోలో నేను ఏ టీం స్ట్రాంగ్గా ఉంది అండ్ అలాగే స్టాట్స్ అనేవి మీకు డ్రీమ్ 11కి అండ్ అలాగే ఏ టీం గెలిచే అవకాశం ఉందన్న ఒక అంచనా రావడానికి బాగా యూజ్ అవుతుందన్నమాట. తప్పకుండా చూడండి వీడియో, అస్సలు మిస్ అవ్వకండి. బట్ తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. మీకు మెయిన్ ప్రిడిక్షన్ టాస్ పడిన వెంటనే అక్కడే తెలుస్తుంది. ఇక మనం ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ ఎలెవెన్ విషయానికి వచ్చాము అంటే లక్నో సూపర్ జైంట్స్ నాకు తెలిసి ఒక్క మార్పు ఖచ్చితంగా చేసే అవకాశం ఉంది, లేదా రెండు మార్పులు కూడా జరగవచ్చు. ముఖ్యంగా మొదటి మార్పు ఏంటి అంటే క్వింటన్ డీకాక్ ప్లేస్లో కైల్ మేయర్స్. అంటే ఒకవేళ కైల్ మేయర్స్ ఫిట్గా ఉంటే తప్పకుండా 100% ప్లేయింగ్ ఎలెవెన్లోకి వచ్చేస్తాడనమాట. ఎందుకంటే క్వింటన్ డీకాక్ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో ఫెయిల్ అయ్యాడు. అది టీమ్ ఓపెనింగ్ డిపార్ట్మెంట్ని బాగా దెబ్బతీస్తుంది. ఇక నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే నవీన్ ఉల్లక్. ఒకవేళ మ్యాట్ హెన్రీ ప్లేస్లో నవీన్ ఉల్లక్ వచ్చే ఛాన్స్ మాత్రమే ఉంది, కన్ఫర్మ్ కాదనమాట. ఎందుకంటే ఎకానా స్టేడియం అతనికి బాగా సూట్ అవుతుంది. సో ఈ రెండు మార్పులు జరుగుతాయి. లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్ ఎలెవెన్ చూసాము అంటే క్వింటన్ డీకాక్ లేదా కైల్ మేయర్స్, కేఎల్ రాహుల్, మార్కస్ స్టోనిస్, దీపక్ హుడా, నికోలస్ పురాన్, ఆయుష్ బదోని, కృణల్ పాండ్యా, మ్యాట్ హెన్రీ లేదా నవీన్ ఉల్లక్, రవి బిష్నాయ్, మొహసిన్ ఖాన్, యష్ ఠాకూర్, ఇంపాక్ట్ ప్లేయర్గా అమిత్ మిశ్రా. ఇక ముంబై ఇండియన్స్ టీం వీళ్ళు ఏమైనా చేంజెస్ చేసుకొని వస్తారంటే తప్పకుండా చేంజ్ చేసుకొని వస్తారు. అది కూడా ఎప్పుడంటే గెరాల్డ్ కోయెట్జీ ఫిట్ ఉంటే, ఎందుకంటే అతనికి నెగ్గిలు ఉందనమాట. ఆ కారణంగా లీవ్ క్విట్ని కంటిన్యూ చేస్తున్నారు. ఒకవేళ గెరాల్డ్ కోయెట్జీ ఫిట్ అయితే ఎవ్వరు ఆపలేరు, ఖచ్చితంగా ప్లేయింగ్లోకి వచ్చేస్తారు. ఇక అదే కాకుండా నువాన్ తుషారా ప్లేస్లో క్వెన్ మెంబాకర్ ట్రై చేసినా కూడా పోనవసరం లేదనమాట. ఎందుకంటే నువాన్ తుషారా వల్ల టీంకి ఏ యూజు జరగట్లేదు, పూర్తిగా ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాడు. అతని బౌలింగ్ ఏమాత్రం సెట్ అవ్వట్లేదు. ఒకసారి ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవెన్ చూసాము అంటే రోహిత్ శర్మ, ఈశాన్ కిషన్, తిలక్ వర్మ, నేహల్ వదేరా, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, మొహమ్మద్ నబీ, పీయూష్ చావ్లా, ల్యూక్ వుడ్ లేదా గెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషారా లేదా క్వెన్ ఎంబకా, ఇంపాక్ట్ ప్లేయర్గా సూర్యకుమార్ యాదవ్. ఫస్ట్ మనం ఈ మ్యాచ్ జరుగుతున్న ఎకానా స్టేడియం గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాము. మీకు తెలుసా ఈ 2024 ఐపీఎల్లో అన్ని చోట్ల 200లు, 250లు, 280లు కూడా వస్తున్నాయి కదా. ఇంతవరకు ఒక్క 200 స్కోర్ కూడా నమోదు కాని గ్రౌండ్ ఎకానా స్టేడియం మాత్రమే. ఆ విధంగా ఈ గ్రౌండ్ ఉందన్నమాట. చాలా అద్భుతంగా, అంటే నాకు తెలిసినట్టు అంటే నచ్చుతుంది ఈ గ్రౌండ్లో మ్యాచ్ జరిగితే. ఎందుకంటే ఈ 260లు 250లు చూస్తుంటే మనకి బోర్ కొట్టేస్తుంది అబ్బా. మరి ఈ 6లు 4లు హైలైట్స్ లాగా కనిపిస్తుంది నాకైతే. సో కొంచెం కాంపిటేటివ్గా బాగా జరుగుతుంది. సో ఇక్కడ పిచ్ ఎవరికి అనుకూలిస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే ఖచ్చితంగా హై స్కోరింగ్ గ్రౌండ్ కాదు. ఒకవేళ హై స్కోరింగ్ అబ్బబ్బా అంటే 200 ఏమైనా టచ్ అవుతుందేమో, అంతకుమించి అయితే 220, 230 వచ్చే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. ఇక ఈ పిచ్ ఎవరికి సూట్ అవుతుంది? స్లో బౌలర్స్కి, స్పిన్నర్స్కి ఈ పిచ్ బాగా సూట్ అవుతుంది. అంటే స్లో వేరియేషన్స్ ఉన్న బౌలర్స్కి అనమాట. ఇక స్పిన్నర్స్కి యాజ్ యూజువల్గా ఇక్కడ స్పిన్నర్స్ని కొట్టడం అంత ఈజీ కాదు. బట్ ఎవరో ఒకరు టచ్ అంటే బాగా బౌలింగ్ చేశారంటే మంచి వికెట్స్ తీసుకునే ఛాన్స్ కూడా ఈ గ్రౌండ్లో ఛాన్స్ ఉంటుంది. ఇక లాస్ట్ 10 మ్యాచెస్ చూసాము అంటే ఇక్కడ పేసర్స్కి 65 వికెట్స్ పడితే స్పిన్నర్స్కి 51 వికెట్స్ పడ్డాయి. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 170 ఉంది, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ ఇక్కడ 155 ఉంది. టోటల్గా ఇక్కడ 12 మ్యాచెస్ జరిగితే ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం 6 టైమ్స్, సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం 6 టైమ్స్. దీన్ని బట్టి చెప్పచ్చు అనమాట ఎంత కాంపిటేటివ్ వికెటో. సో ఇలాంటి గ్రౌండ్స్లో మ్యాచ్ జరిగితే చూడడానికి కూడా బాగా ఉంటుంది, అంటే ఇలా 250, 260 మ్యాచెస్ తర్వాత. ఇక ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఎల్ఎస్జీ ప్లేయర్స్ రికార్డ్ ఎలా ఉంది ఎకానా స్టేడియంలో, ఎందుకంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్ కదా, అక్కడ వాళ్ళు ఎలా పర్ఫామ్ చేశారు చూసాము అంటే కేఎల్ రాహుల్ ఇక్కడ 10 ఇన్నింగ్స్ ఆడితే 430 రన్స్ చేశాడు. క్వింటన్ డీకాక్ 16 ఇన్నింగ్స్ ఆడితే 157 రన్స్ చేశాడు. మార్కస్ స్టోనిస్ 12 ఇన్నింగ్స్ ఆడితే 238 రన్స్ చేశాడు, 4 వికెట్స్ కూడా తీసుకున్నాడు. దీపక్ కూడా 8 ఇన్నింగ్స్ ఆడితే 94 రన్స్ చేశాడు. నికోలస్ పురాన్ 12 ఇన్నింగ్స్ ఆడితే 193 రన్స్ చేశాడు. ఆయుష్ బదోని 9 ఇన్నింగ్స్ ఆడితే 195 రన్స్ చేశాడు. కృణల్ పాండ్యా 11 ఇన్నింగ్స్ ఆడితే 216 రన్స్ చేశాడు. ఇక నెక్స్ట్ రవి బిష్నాయ్ చూసాము అంటే 11 ఇన్నింగ్స్ 13 వికెట్స్. మొహసిన్ ఖాన్ 4 ఇన్నింగ్స్
4 వికెట్స్, మ్యాట్ హెన్రీ 2 ఇన్నింగ్స్ ఎప్పుడు వికెట్ తీసుకోలేదు, యష్ ఠాకూర్ 7 ఇన్నింగ్స్ 11 వికెట్స్, అమిత్ మిశ్రా 4 ఇన్నింగ్స్ 6 వికెట్స్. ఈ విధంగా ఉందన్నమాట ఈ గ్రౌండ్లో లక్నో ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్. మరి లక్నో టీంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే, ఫస్ట్ చెప్పాను కదా, క్వింటన్ డికా కొంచెం ప్రాబ్లంగా అనిపిస్తుంది, ఓపెనింగ్ సరిగ్గా రావట్లేదు అతను అవుట్ అవ్వడం వల్ల. ఇక నెక్స్ట్ పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే దీపక్ కూడా బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్లో బాగా పర్ఫామ్ చేయడం. మనం చాలా వీడియోలో చెప్పుకున్నాము దీపక్ కూడా ఒక ఫ్రీ వికెట్ లాగా అయిపోతున్నాడు లక్నో సూపర్ జైంట్స్కి అని చెప్పి. బట్ అతను ఫామ్లోకి రావడం అనేది మిడిల్ ఆర్డర్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ నికోలస్ పురాన్, మార్కస్ స్టోయినిస్ ఇద్దరు కూడా ఫామ్లో ఉన్నారు కాబట్టి ఇది బాగా కలిసి వచ్చే అంశం. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే వీళ్ళ బౌలర్స్ దగ్గర నుంచి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ప్రతిసారి చెప్తున్నారు కదా, చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు, ఒకరే ఇద్దరు 10 ఎకానమీ మెయింటైన్ చేయడం అది జరుగుతూ ఉంటుంది, T20 ఫార్మాట్ ఇది. బట్ ఎందుకు సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు అంటే వీళ్ళు గేమ్ని, అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారు అనుకోండి, కరెక్ట్గా రన్స్ చేయలేకపోతున్నారు. అంటే అది మిడిల్ ఓవర్స్లో వికెట్స్, అంటే కరెక్ట్ టైంలో వికెట్స్ పడ్డము, 16th 17th ఓవర్లో వికెట్ పడితే ఏమవుతుందంటే కొత్త బ్యాట్స్మెన్ వచ్చి రన్స్ చేయలేడు. సో అలాంటివి జరగడం వల్ల 200 రావాల్సిన చోట 180 రావడము, 220 రావాల్సిన చోట 200 రావడము, ఇలాంటి ఇష్యూస్ మాత్రమే వస్తున్నాయి. ఆల్రౌండర్గా చూసుకున్నామంటే తక్కువ మిస్టేక్స్ చేస్తుంది. ఆ ఓడిపోవడం కూడా కొన్నిసార్లు అపోజిషన్ టీం అవుట్ ప్లే చేయడం వల్ల, సో వీళ్ళ టాక్టిక్స్ని, వీళ్ళ స్ట్రాటజీస్ని అవుట్ ప్లే చేయడం వల్ల మాత్రమే వాళ్ళు గెలుస్తున్నారు. సో ఓవరాల్గా ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు 2024 IPLలో ప్రెసెంట్ పాయింట్స్ టేబుల్ని పక్కన పెట్టేస్తే. ఇక ముంబై ఇండియన్స్ టీం ఇక్కడ చూసాము అంటే లక్నో ఎకానా స్టేడియంలో ఇక్కడ మేము వీళ్ళ స్టాట్స్ చూడట్లేదు, ఎందుకు అంటే వీళ్ళు ఇక్కడ ఆడింది ఒకే ఒక మ్యాచ్ మాత్రమే. సో ఆ ఒక్క మ్యాచ్ స్టాట్స్ చూస్తే బాగుంటుంది అనమాట. అందుకే మనం ఏం చేస్తున్నాము అంటే అగేనెస్ట్ లక్నో టీం ముంబై ఇండియన్స్ టీం ఎలా పర్ఫామ్ చేసింది. రోహిత్ శర్మ 4 ఇన్నింగ్స్ ఆడితే 93 రన్స్ చేశాడు, ఈశాన్ కిషన్ 4 ఇన్నింగ్స్ ఆడితే 95 రన్స్ చేశాడు, సూర్యకుమార్ యాదవ్ 4 ఇన్నింగ్స్ ఆడితే 84 రన్స్ చేశాడు, తిలక్ వర్మ 3 ఇన్నింగ్స్ ఆడితే 90 రన్స్ చేశాడు, నేహల్ వడేరా 2 ఇన్నింగ్స్ ఆడితే 39 రన్స్ చేశాడు, హార్దిక్ పాండ్యా 4 ఇన్నింగ్స్ ఆడితే 135 రన్స్ చేశాడు, ఎప్పుడు వికెట్ తీసుకోలేదు, టిమ్ డేవిడ్ 2 ఇన్నింగ్స్ ఆడితే 45 రన్స్ చేశాడు, మొహమ్మద్ నబీ ఎప్పుడు ఆడలేదు, గెరాల్డ్ కోయిట్జీ ఎప్పుడు ఆడలేదు, పీయూష్ చావ్లా 2 ఇన్నింగ్స్ 2 వికెట్స్, జస్ప్రీత్ బుమ్రా 2 ఇన్నింగ్స్ 1 వికెట్, నువాన్ తుషారా ఎప్పుడు ఆడలేదు. ఈ విధంగా ఉంది ముంబై ఇండియన్స్ పర్ఫార్మెన్స్ అగేన్స్ట్ లక్నో సూపర్ జైంట్స్ టీమ్. ఇక నెక్స్ట్ మనం ముంబై ఇండియన్స్ టీంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి. ఫస్ట్ నాకు గట్టిగా కనిపిస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే ఓపెనర్స్ దగ్గర నుంచి సరైన స్టార్ట్స్ లేకపోవడమే. టోర్నమెంట్ స్టార్ట్ అయినప్పుడు ఇద్దరు ఓపెనర్స్ రోహిత్ శర్మ, ఈశాన్ కిషన్ బాగా పర్ఫామ్ చేశారు, కానీ ప్రజెంట్ చూసాము అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ బిలో పార్ కనిపిస్తుంది. ముఖ్యంగా రోహిత్ శర్మ దగ్గర నుంచి టీంకి రన్స్ చాలా అవసరం అనమాట. ఆ చెన్నై మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ పెద్దగా పర్ఫామ్ చేయడం లేదు, అండ్ మరీ ఘోరంగా పవర్ ప్లేలోనే అవుట్ అయిపోతున్నాడు ఫస్ట్ 2-3 ఓవర్స్లో. అది అపోజిషన్కి బాగా కలిసి వస్తుంది. అంటే తర్వాత ఈశాన్ కిషన్ ఖచ్చితంగా అవుట్ అవుతున్నాడు రోహిత్ శర్మ అవుట్ అయ్యాక. పవర్ ప్లేలో 2 వికెట్లు పడ్డం అంటే ఇక ఆ టీం ఆ రోజు బ్యాక్కి వెళ్ళిపోయినట్టే. అలాంటి టైంలో కూడా ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ మిగతా వాళ్ళందరూ కలిసి స్కోర్ని 230, 240, 250 అంటే దగ్గర ఆ రేంజ్ వరకు చేసింగ్ చేసేటప్పుడు తీసుకొని పోతున్నారంటే ఖచ్చితంగా బ్యాట్స్మెన్స్ గొప్పతనమే. సో ఓపెనర్స్ దగ్గర నుంచి మంచి రన్స్ రావాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ చూసాము అంటే హార్దిక్ పాండ్యా కూడా లాస్ట్ మ్యాచ్లో ఆడాడు, మరి అదే ఫామ్ కొనసాగిస్తాడో లేదు చూడాలి. తిలక్ వర్మ ఫెంటాస్టిక్ ఫామ్లో ఉన్నాడు. బట్ ఒక ఫన్నీ ఫ్యాక్ట్ ఏంటంటే తిలక్ వర్మ ఇప్పటివరకు ముంబై ఇండియన్స్కి చాలా ఆప్షన్స్ ఇచ్చి చేశాడు, మోర్ దాన్ 5 or 6, బట్ ఒక్కసారి కూడా ముంబై ఇండియన్స్ టీం గెలవలేదు. ఇది చాలా ఫన్నీ ఫ్యాక్ట్. ఇక సూర్యకుమార్ యాదవ్ కన్సిస్టెన్సీ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి, అంటే టచ్లో ఉన్నట్టే కనిపిస్తున్నాడు కానీ అవుట్ వెళ్ళిపోతున్నాడు ఒక రాంగ్ షాట్స్ ఆడి. బట్ నాకు తెలిసి పెద్దగా ప్రాబ్లం కాదు, అది ఖచ్చితంగా అతను గెట్ ఆన్ అయిపోతాడు. ఇక మిగతా వాళ్ళందరూ ఫామ్లో ఉన్నారు, నేహల్ వదేరా, టిమ్ డేవిడ్ అందరూ కూడా. అయితే ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే ప్రాబ్లం లేనిది చెప్పుకుంటే బుమ్రాతో మాత్రమే ప్రాబ్లం లేదు, మిగతా అందరితో పేస్ బౌలింగ్లో అందరితో ప్రాబ్లం ఉంది. ఎవరు వచ్చినా కొడుతున్నారు. ఈవెన్ గెరాల్డ్ కోయిట్జీ వచ్చినా సరే రన్స్ ఇస్తున్నాడు కానీ వికెట్స్ తీసుకుంటున్నాడు. అదొక్కటే ఇక్కడ కొసమేరకు అంటారు కదా అది. బట్ మిగతా ఇప్పుడు నువాన్ తుషారా, లూక్ వుడ్ చాలా ఘోరంగా కొట్టించుకుంటున్నారు. ముఖ్యంగా నువాన్ తుషారా వస్తే జరిగిపోతుంది అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఏ చేంజ్ కనిపించట్లేదు. ఇక పీయూష్ చావ్లా, మొహమ్మద్ నబీ ఓకే, నో ప్రాబ్లం. అండ్ అలాగే హార్దిక్ పాండ్యా కొన్ని డెసిషన్స్ కూడా పర్ఫెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ మనం తీసుకున్నాము అంటే స్పిన్ పిచ్ అనమాట, పీయూష్ చావ్లా 4 overs కంప్లీట్ చేశాడు, అండ్ ఆ మొహమ్మద్ నబీ ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. కానీ బ్యాట్స్మెన్స్ మొహమ్మద్ నబీని కొడతారేమో అని చెప్పి ఫాస్ట్ బౌలర్స్తో ఏపించడము. సో ఇలాంటివి కాకుండా స్పిన్ పిచ్ పైన స్పిన్నర్స్కి హ్యాండ్ ఇవ్వాలన్నమాట. కొన్నిసార్లు కొట్టిన వాళ్ళు వికెట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది, గేమ్ చేంజర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మొహమ్మద్ నబీకి ఫుల్ క్వార్టర్ బౌలింగ్ ఇస్తే అతను గేమ్ని టర్న్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇవి మాత్రమే ముంబై ఇండియన్స్లో ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఇక నెక్స్ట్ మనం ప్లేయర్ బ్యాటిల్లోకి వెళ్ళిపోతాం అనమాట. ప్లేయర్ బ్యాటిల్ గురించి మీకు తెలుసు కదా, లక్నో సూపర్ జైంట్స్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ బౌలర్స్ అనమాట.
వికెట్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా మెన్షన్ చేస్తాను T20 ఫార్మాట్లో. సో కేఎల్ రాహుల్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా 143 రన్స్ 2 outs 127 స్ట్రైక్ రేట్. కేఎల్ రాహుల్ వర్సెస్ పీయూష్ చావ్లా 32 రన్స్ 2 times అవుట్ అయ్యాడు 168 స్ట్రైక్ రేట్. క్వింటన్ డీకాక్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా 74 రన్స్ 3 times అవుట్ అయ్యాడు 80 స్ట్రైక్ రేట్. క్వింటన్ డీకాక్ వర్సెస్ పీయూష్ చావ్లా 9 రన్స్ 2 times అవుట్ అయ్యాడు 64 స్ట్రైక్ రేట్. దీపక్ కూడా వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా 25 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 119 స్ట్రైక్ రేట్. మార్కస్ స్టోనిస్ వర్సెస్ బుమ్రా 42 రన్స్ 4 times అవుట్ అయ్యాడు 100 స్ట్రైక్ రేట్. మార్కస్ స్టోనిస్ వర్సెస్ గెరాల్డ్ పోయిట్జీ 11 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 80 స్ట్రైక్ రేట్. నికోలస్ పురాన్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా 13 రన్స్ 2 times అవుట్ అయ్యాడు 86 స్ట్రైక్ రేట్. నికోలస్ పురాన్ వర్సెస్ హార్దిక్ పాండ్యా 59 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 130 స్ట్రైక్ రేట్. నికోలస్ పురాన్ వర్సెస్ ల్యూక్ వుడ్ 36 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 327 స్ట్రైక్ రేట్. కృణల్ పాండ్యా వర్సెస్ పీయూష్ చావ్లా 73 రన్స్ 2 times అవుట్ అయ్యాడు 182 స్ట్రైక్ రేట్. సో ఈ విధంగా ఉన్నాయి. అయితే ఒకసారి మనం స్టాట్స్ అని చూసాము అంటే ఇక్కడ కేఎల్ రాహుల్ కానీ ఎవరు పెద్దగా ఇబ్బంది పడట్లేదు అనమాట ఎవరు బౌలింగ్లో, ముంబై ఇండియన్స్ బౌలింగ్లో. బట్ క్వింటన్ డీకాక్కి మాత్రం బుమ్రా దగ్గర నుంచి పీయూష్ చావ్లా దగ్గర నుంచి థ్రెట్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే తక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడంటే దాని అర్థం బౌలర్ డామినేషన్ కనిపిస్తోంది అని. ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉంది అంటే పెద్ద పెద్ద షాట్స్కి ఆడి అవుట్ అయి కూడా ఉండొచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇక నెక్స్ట్ చూసాము అంటే మనం ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ బౌలర్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది. సో రోహిత్ శర్మ వర్సెస్ నవీన్ ఉల్లక్ 9 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 150 స్ట్రైక్ రేట్. రోహిత్ శర్మ వర్సెస్ రవి బిష్నాయ్ 34 రన్స్ 2 times అవుట్ అయ్యాడు 109 స్ట్రైక్ రేట్. రోహిత్ శర్మ వర్సెస్ అమిత్ మిశ్రా 87 రన్స్ 7 times అవుట్ అయ్యాడు 95 స్ట్రైక్ రేట్. రోహిత్ శర్మ వర్సెస్ కృణల్ పాండ్యా 26 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 108 స్ట్రైక్ రేట్. ఇషన్ కిషన్ వర్సెస్ యష్ ఠాకూర్ 5 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 71 స్ట్రైక్ రేట్. ఇషన్ కిషన్ వర్సెస్ మార్కస్ స్టోనిస్ 53 రన్స్ 2 times అవుట్ అయ్యాడు 130 స్ట్రైక్ రేట్. ఇషన్ కిషన్ వర్సెస్ అమిత్ మిశ్రా 8 రన్స్ 3 times అవుట్ అయ్యాడు 100 స్ట్రైక్ రేట్. ఇషన్ కిషన్ వర్సెస్ రవి బిష్నాయ్ 21 రన్స్ 3 times అవుట్ అయ్యాడు 100 స్ట్రైక్ రేట్. ఇక సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ యష్ ఠాకూర్ 8 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 160 స్ట్రైక్ రేట్. సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ నవీన్ ఉల్లక్ 6 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 150 స్ట్రైక్ రేట్. సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ రవి బిష్నాయ్ 39 రన్స్ 3 times అవుట్ అయ్యాడు 121 స్ట్రైక్ రేట్. సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ మార్కస్ స్టోనిస్ 32 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 152 స్ట్రైక్ రేట్. హార్దిక్ పాండ్యా వర్సెస్ మొహిసిన్ ఖాన్ 8 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 100 స్ట్రైక్ రేట్. హార్దిక్ పాండ్యా వర్సెస్ మార్కస్ స్టోనిస్ 36 రన్స్ 3 times అవుట్ అయ్యాడు 120 స్ట్రైక్ రేట్. హార్దిక్ పాండ్యా వర్సెస్ అమిత్ మిశ్రా 9 రన్స్ 2 times అవుట్ అయ్యాడు 64 స్ట్రైక్ రేట్. తిలక్ వర్మ వర్సెస్ నవీన్ ఉల్లక్ 17 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 160 స్ట్రైక్ రేట్. నేహల్ వదేరా వర్సెస్ యష్ ఠాకూర్ 19 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 158 స్ట్రైక్ రేట్. నేహల్ వదేరా వర్సెస్ మొహిసిన్ ఖాన్ 24 రన్స్ 2 times అవుట్ అయ్యాడు 160 స్ట్రైక్ రేట్. టీమ్ డేవిడ్ వర్సెస్ యష్ ఠాకూర్ 13 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 162 స్ట్రైక్ రేట్. టీమ్ డేవిడ్ వర్సెస్ రవి బిష్నాయ్ 17 రన్స్ 2 times అవుట్ అయ్యాడు 70 స్ట్రైక్ రేట్. ఇవన్నమాట ఓవరాల్గా రెండు టీమ్స్కి సంబంధించిన ప్లేయర్ బ్యాటిల్ స్టాట్స్. చాలా యూజ్ అవుతాయి, మీకు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఇక ఈ మ్యాచ్ ఎవరు గెలిచే అవకాశం ఉంది మెయిన్గా ఆ విషయం తెలుసుకునే ముందు హెడ్ టు హెడ్ ఫైట్ స్టార్టింగ్లో మిస్ చేశాను కాబట్టి ఒకసారి చెప్పేస్తాను. టోటల్గా రెండు టీమ్స్ మధ్య 4 మ్యాచ్లు జరిగితే అందులో 3 times లక్నో సూపర్ జైంట్స్ గెలిస్తే ఒక్కసారి మాత్రమే ముంబై ఇండియన్స్ గెలిచింది. అండ్ ఇప్పుడు జరుగుతున్న గ్రౌండ్లో ఒక మ్యాచ్ జరిగింది, ఆ మ్యాచ్లో కూడా లక్నో సూపర్ జైంట్స్ విజయం సాధించింది. సో బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు లక్నో 3 times గెలిచింది, బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడే ముంబై ఇండియన్స్ ఒకసారి గెలిచింది. సో డిఫరెంట్గా ఉన్నాయి కదా స్టాట్స్ అనేవి. అంటే చేసేటప్పుడు రెండు టీమ్స్ కూడా ఒకరిపైన ఒకరు ఎప్పుడు గెలవలేదు, చేయలేదు స్కోర్స్ని. ఇక ఎవరు గెలుస్తారు చెప్తున్నా కదా. మెయిన్ ప్రిడిక్షన్ మీకు తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఎందుకంటే అక్కడ నేను ప్లేయింగ్ 11తో పాటుగా పిచ్ రిపోర్ట్ ఇవన్నీ చూసి చెప్తాను. తప్పకుండా చెప్తున్నాను, ఇప్పటి నుంచి ప్రిడిక్షన్ ఇచ్చే లెవెలే మారిపోతుంది. అంటే ప్రతి ఒక్కటి కాకుండా ద బెస్ట్, అంటే 5లో 4, 6లో 5 అట్లా ఆ విధంగా ఏదో 1-2 మిస్ అయితే కానీ ఖచ్చితంగా ద బెస్ట్ ప్రిడిక్షన్ ఇస్తాను అనమాట. మీకే తెలుస్తుంది, చేంజెస్ అన్నవి కనిపిస్తాయి. వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది టెలిగ్రామ్ ఛానల్ది. ఇక ఎవరు గెలుస్తారు? సో నాకు తెలిసినంత వరకు ఈ మ్యాచ్లో ముంబై గెలవడం చాలా ఇంపార్టెంట్ ముంబై టీంకి. అదే టైంలో రేస్లో ఎక్కువ ప్రెజర్ లేకుండా ముందుకు వెళ్ళడం లక్నో కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నేను ప్రాబ్లమ్స్ చెప్పాను, అనాలిసిస్ చేశాను, అన్నీ చేశాను. సో చేజింగ్, టాస్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఏ టీం స్ట్రాంగ్గా ఉందంటే నాకు మాత్రం ఖచ్చితంగా ఒక బౌలర్ ఎవరైనా బాగా పర్ఫామ్ చేస్తే ముంబై ఇండియన్స్ని కొట్టడం అంత ఈజీ కాదు ఏ టీంకి కూడా, ఇది ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే బ్యాట్స్మెన్ అంతమంది ఉన్నారన్నమాట, మనం స్టాట్స్ చూసేటప్పుడు చూసాం అంతమంది బ్యాట్స్మెన్స్ ఉన్నారు. బట్ ఇక్కడ బౌలింగ్ బ్యాటింగ్ కలిపి కరెక్ట్గా ఎవరిది ఉందంటే లక్నోది మాత్రమే ఉంది. సో లక్నోని నేను ఫేవర్ చేస్తున్నాను, అది కూడా కేవలం టాస్క్ ముందు మాత్రమే. సో టాస్ పడ్డాక ప్రిడిక్షన్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.